ఆ పండు తింటే 16 తేపులు అంటే 16 తేపులు వస్తాయి అన్నమాట. అర్థమైందా? అదే స్మైలింగ్ కాదు, స్మెల్లింగ్ కాదు, స్మైలింగ్ కాదు, మళ్ళీ ఆడుకుంటాడు. స్పెల్లింగ్ కాదు, స్మైలింగ్ కాదు, మళ్ళీ ఆడుకుంటాడు. అవునా? ఓకే. ఏం పెట్టావు, ఏం డిలీట్ చేసావు? ఏమి చెప్పినా ఏమి అనేసినా స్పెల్లింగ్తో తీసుకుంటావు. శామ్ అబ్బా స్మైలింగ్. హంసి ఏం పెట్టావు? ఇంకేంటి? నీరు ఉల్లి ఆకునా? ఎస్ పావని సిసి ఇప్పుడు చెప్పావా? భూతం లాఫింగ్. ఎంత ఆలోచించినా జవాబు మనకి తెలీదు అంటున్నారు మన జేమ్స్. ఆహా ఓకే, నువ్వు అది పెడతావు అనుకోలేదే, నేను ఇంకోటి పెడతావు అనుకున్నానే జేమ్స్. బోలో జేమ్స్ కరెక్టే, పావని సిస్ కరెక్ట్ నువ్వు చెప్పింది. స్పెల్లింగ్ అన్నావు, అది స్మైలింగ్. మళ్ళీ నీతో ఆడుకుంటాడు రోమియో అంటున్నా. అవును అర్థమైపోయింది నాకు రమ్య. రోమియో గారు ఉన్నారు అంటున్నారు మన పావని సిస్. ఆడుకుంటాడు నిజంగానే. బాగా అర్థం చేసుకున్నావు రమ్య. రోమియో గారు ఉన్నారా అంటున్నారు పావని సిస్. జేమ్స్ వాటర్. చెప్పు జేమ్స్. వాటర్ కాదు, నేను చెప్పలేకపోయాను అంటున్నారు మన కల్పు. ఉన్నా అంటున్నారు రోమియో గారు. లేనట్టు ఉన్నాడు రోమియో అంటున్నారు మన రమ్య. ఉన్నాడని చెప్తున్నాడు. నేను చెప్పా. అవునా? ఏంటిది వాటర్ అనా? వాటర్ కాదు, బతికిపోయావు రమ్య. థ్యాంక్ యూ అక్క అంటున్నారు మన పావని సిస్. ఉన్నాను రమ్య గారు అన్న మన రోమియో. పర్ఫెక్ట్ రోమియో గారు అన్న మన పావని సిస్. వాటర్ కాదా అన్నావు. కాదు జేమ్స్. హైట్లో ఉండవకండి, కామెంట్ చేయండి లైవ్ చూసేవాళ్ళు. ఇంకేంటి చెప్పండి. ఉన్నారా? సైలెన్స్ ఉంటే లేవు అనుకున్న రోమియో లైవ్లో అన్నావు. సైలెంట్గా ఉంటే లేవు అనుకున్న రోమియో లైవ్లో అంటున్నారు మన రమ్య. క్లూ ఇవ్వండి అంటున్నారు మన శ్రీనివాస్ రెడ్డి గారు. అన్నిటికీ క్లూ ఇచ్చేయాలా? సరే చెప్తానండి. మనం తినే ఫ్రూట్ పైన గ్రీన్గా ఉంటుంది, లోపల రెడ్గా ఉంటుంది. ఆ రెడ్ కలర్లో చిన్న బ్లాక్ గింజలు ఉంటాయి. అది చెక్కు తీసుకొని తింటాం ఆ ఫ్రూట్ని మనం. మళ్ళీ మీరు పుచ్చకాయ అనబాకండి. పుచ్చకాయకి నేను చెప్పిన ఇంచుమించు కలుస్తాయి, అది కాదు. ఓకేనా శ్రీనివాస్ రెడ్డి గారు? పర్ఫెక్ట్ కాదు మేడం, ప్రజెంట్ అన్నారు. అవునా? ఓకే, ఏదో ఒకట్లే. రోమియో లాఫింగ్ రోమియో అన్న మన రమ్య. మ్యాంగో అంటున్నారు. అస్సలు నిజంగా శ్రీనివాస్ రెడ్డి గారు ఆరెంజ్ అంట. అమ్మో జేమ్స్ ఏంటి? వాటర్ మిలన్ కాదని చెప్పాను కదా. వాటర్ మిలన్ అంటారు కాదు, చెక్కు తీసి తింటామని చెప్పాను కూడా. ఓకే అంటున్నారు మన శ్రీనివాస్ రెడ్డి గారు. చెప్పండి. నన్ను పొడుపు కథలు అడగమన్నారు చూసారా? అసలు మీరు అడిగారండి, నేను అడిగాను చూసావా? నాది తప్పు. అట్టిపండ అసలు ఏమన్నా సింక్ అయిందా శ్రీనివాస్ రెడ్డి గారు? చెప్పండి. రోమియో మీరు టీచింగ్ ఫీల్డ్ అయితే కాదు కదా రమ్య? అదే అయ్యి ఉంటుంది రమ్య. కలుపు, నాకు కోపం వస్తుంది. కలుపు, నిన్ను కొదికేస్తాను. సీతాఫలం అంటావా? కలుపు. రోమియో గారికి అవార్డు ఇవ్వాలి. ఇంకా కంగ్రాచులేషన్స్ రోమియో గారు అన్నారు మన పావని సిసి. సీతాఫలం అన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. శాంతంగా ఉండాలి మీరు కదా జేమ్స్. నాకు కోపం తెప్పిస్తున్నారు జేమ్స్. సీతాఫలం ఎర్రగా ఉంటుందా? పోతమండ లాఫింగ్ కదా. వీళ్ళన్నీ కావాలని చెప్పి ఎక్కలేని అని. అసలు నిజంగా శ్రీనివాస్ రెడ్డి గారు ఏం పెట్టా తెలుసా? అరటి పండు అంట. శ్రీనివాస్ రెడ్డి గారు అరటికాయ ఏ కలర్లో ఉంటుంది చెప్పండి? బోలో చెప్పండి. దాని తొక్కు తీస్తే ఏ కలర్లో ఉంటుంది చెప్పండి? బోలో. అయ్యో జేమ్స్, నిన్ను కూడా కొట్టాలి జేమ్స్. నిజంగా అన్నాను కాదు కానీ నీకు దెబ్బలు పడతాయి జేమ్స్, దెబ్బలు పడతాయి.